ఒక కుటుంబాన్ని ఆర్థికంగా సక్రమంగా నడిపించడంలో, పిల్లలకు మంచి భవిష్యత్ అందించడంలో కుటుంబంలోని తండ్రి పాత్ర ఎంత బలమైనదో, కుటుంబ సభ్యుల మనసులో ఎంత ప్రభావాన్ని చూపుతుందో ఈ పితృస్వామ్య సమాజంలో తెలిసిందే. కానీ అదే కుటుంబానికి ఆరోగ్యంలోనూ, సౌకర్యాల్లోనూ అన్నింటా మూలస్తంభమైన తల్లి పాత్రను ఎందుకు ఉన్నతంగా చూడలేరు? ఈ నాగరిక సమాజంలో ఒక స్త్రీ చదువులోనూ, ఉద్యోగాలలోనూ తనదంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకోగలిగిన సమాజంలో వివక్ష తప్పడం లేదు. మరి 3 దశాబ్దాల క్రితం స్త్రీకి కనుచూపు మేరలో కూడా స్వతంత్రం అనేది కానరాక, అటు తండ్రి అదుపులో, పెళ్లి తర్వాత భర్త అదుపాజ్ఞల్లో జీవించి, తనకంటూ ఒక జీవితం, మనస్సు ఉందని కూడా తెలియక దుర్భరమైన జీవితాన్ని జీవించిన ఎంతోమంది స్త్రీలు ప్రతి ఇంట్లో ఉండేవారు. అలాంటి వారిలో మన సీత కూడా ఒకరు. అప్పుడే సూర్యుడు ఒళ్ళు విరుచుకుంటూ ఉదయించాడు. పల్లెలోని ఆడవాళ్ళందరూ అప్పుడే లేచి కూలి పనులకు వెళ్ళడానికి వంటకి సిద్ధం చేసుకుంటున్నారు. ఒసేయ్ సీత, బారెడు పొద్దెక్కింది, ఇంకా ముద్దరిద్దరేమిటే, లే వచ్చి పొయ్యి వెలిగించేసరు పెట్టు అని సీత తల్లి రంగమ్మ ఇల్లెగిరిపోయేలా అరిచింది. ఆ వస్తున్నానమ్మా అంటూ అప్పుడే లేచిన సీత రయ్యిన పొయ్యి దగ్గరికి దూసుకువచ్చింది. గబగబా ఎసరు పెట్టి కూరకు అరటికాయలు తరగసాగింది. ఏమిటే, పొద్దున్నే లేచి వంట చేయాలని తెలియదు? ఏమిటా ముద్దు నిద్ర అని రంగమ్మ హూంకరించింది. సీత చిగురుటాకులా వణుకుతూ సద్దిమూట రంగమ్మకి అందించింది. దాంతో ఏమిటే, పనికెళ్ళాలి నడు అంటూ భుజం మీద కండువా వేసుకుని నోట్లో చుట్టతో బయటకు వచ్చాడు సూరయ్య, సీత తండ్రి. తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోగానే సీత అంట్లు కడిగి బట్టలుతికి ఇల్లు ఊడ్చి వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది. సీత సూరయ్య రంగమ్మలకు మొదటి సంతానం. రెండవవాడు బలరాం. వీళ్ళ కూలికి వెళ్తేనే గాని పూట గడవని పరిస్థితి. రంగమ్మ రోజు పనికి వెళ్తూ ఇంటి పని మొత్తం సీతకి అప్పచెప్పి వెళ్తుంది. భార్యాభర్తలకి, పిల్లలకి మంచి చదువు చెప్పించాలని కోరిక ఉన్నా వారి పరిస్థితులు కొడుక్కి మాత్రమే చెప్పించేలా చేశాయి. నెమ్మదిగా సీతని చదివించాలని కోరిక మాసిపోయి ఇంటి పనులకి అంకితం చేసింది రంగమ్మ. రాను రాను వారికి సీత ఒక భారంగా మారింది. ఇటు సీతకి తన గురించి గాని, తన భవిష్యత్తు గురించి గాని ఎటువంటి ఆలోచన లేదు. తన తల్లిదండ్రులు ఏది చెప్తే అదే మంచిదని నమ్ముతుంది. అంతకు మించి సీతకు వేరే దారి కూడా లేకపోయింది. సూరయ్య రంగమ్మ సీతకు పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ కట్న కానుకలు ఇచ్చి మంచి సంబంధం చేయాలంటే దాచిపెట్టిన కొద్దిపాటి డబ్బు సీత పెళ్లికి అయిపోతే, ఇంకోవైపు కొడుకు బలరాం చదువు గురించి ఆలోచించి అదే ఊరికి చెందిన కోటయ్యతో సీత పెళ్లి జరిపించారు. ఈ కోటయ్యకు తల్లి లేదు, తండ్రి, ఒక అన్నయ్య ఉన్నారు. సీత పెళ్లి చేసుకుని ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది. కోటయ్యకు లేని వ్యసనాలు లేవు. పేకాట, జూదం, తాగుడు లేకుండా ఒక్కరోజు గడపలేడు. ఇక తండ్రి అన్నా సరే రోజూ తాగి వచ్చి ముగ్గురు సీతని హింసించేవారు. కోటయ్యకి మొదట్లో కష్టపడి పనిచేసే స్వభావం ఉండడం వలన కాస్త కూస్తో 4 ఎకరాల పొలం కొన్నాడు. ఇప్పుడు దాని మీద వచ్చే ఆదాయంతోనే కోటయ్య కుటుంబం ఆధారపడింది. కోటయ్య తండ్రి, అన్నయ్య ఆ పొలాన్ని కాజేయాలని తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. రోజు కోటయ్యతో పాటు సీత కూడా పొలం పనికి వెళ్లాల్సిందే. రోజు ఉదయాన్నే లేచి ఇంటి పని చేసుకుని అటు పొలంలో పనిచేసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఒళ్ళు హోనం అయ్యేది. అయినా అలాగే భర్త, మామగారికి వండి పెట్టేది. వీటన్నిటికీ తోడు కోటయ్యకి ఈ మధ్య అనుమానం మొదలయ్యింది సీత మీద. అప్పటి నుండి సీతకి ఇంకా కష్టాలు ఎక్కువయ్యాయి. ఒకరోజు కోటయ్య పని మీద బయటికి వెళ్లడంతో సీత తనకు ఎంతో ఇష్టమైన చీరని తీసుకుని బోలెడన్ని కుచ్చుళ్లు పోసి కట్టుకుంది. అప్పుడే ఇంటికి వచ్చిన కోటయ్య చీర కట్టుకున్న సీతను చూసి, ఎవడి దగ్గరికి కులకడానికి వెళ్తున్నావే అని సీతని ఒంగోబెట్టి వీపు మీద గట్టిగా పిడిగుద్దులు గుద్దేసరికి సీత నేలకి కుచించుకుపోయింది. అలా సీత కోటయ్య చేతిలో దినదిన గండంతో బతుకీడుస్తూ గడుపుతోంది. ఇంతలో సీత ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. కడుపుతో ఉన్నప్పుడు కూడా సీతకి ఇంటికి పొలంలో పనిచేయడం తప్పలేదు. దేవుడు సీతకి అన్యాయం చేశాడో న్యాయం చేశాడో గాని కోటయ్య తాగి జబ్బుపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దాంతో సీత చంటి బిడ్డతో ఒంటరిదయ్యింది. తనని, తన బిడ్డని కాపాడుకుంటూ ఉన్న పొలాన్ని వ్యవసాయం చేసుకుంటుంది. కోటయ్య చనిపోవడంతో తండ్రి, అన్న సీత తల్లిదండ్రులతో కలిసి సీత ఇంటికి వచ్చారు. చూడమ్మా సీత, అయ్యిందేదో అయ్యింది. నువ్వా చంటి పిల్లాడితో ఉన్నావు. మా మాట విని పొలాన్ని మీ మామగారికి, బావగారికి ఇచ్చేసి మన ఇంటికి వచ్చే, వాళ్ళు దాన్ని చూసుకుంటూ నీకు 10ో 11 ఇస్తారు. నువ్వు మన ఇంట్లో పని చేసుకుంటూ నీ తమ్ముణ్ణి చూసుకుందో గాని అని సీత తల్లి ఎలాగైనా సీతని ఇంటికి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో అడుగుతుంది.
కానీ సీత ససేమీరా నేను రాను అనడంతో సీత తల్లి తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. కోటయ్య తండ్రి అన్న ఎలాగైనా పొలాన్ని కాజేయాలనే పన్నాగంతో ఊరి సర్పంచ్తో సీత మీద లేనిపోని నిందలు వేసి ఊరి మధ్యలో సీత ఒక వ్యభిచారి అని ప్రచారం చేయసాగారు. ఇది విన్న సీత ప్రళయ రుద్రురాలై లేచి నల్లటి జుట్టుని ఒక చోటికి లాగి ముడివేసి చీరకొంగు బొడ్లో దోపి పంట పైరు కోసే కొడవలి చేత పట్టుకుని, ఎవడ్రా నా కొడకల్లారా నా పొలాన్ని కాజేసేది, దమ్ముంటే ఇప్పుడు రండ్రా అని మహాకాళిలాగా విరుచుకుపడడంతో అక్కడ ఉన్నవారంతా కోటయ్య తండ్రి అన్నతో సహా చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయారు. సీత జీవితాన్ని మనం గమనిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఎదురు తిరిగితే వాటంతట అవే పారిపోతాయి.